Garuda Express, an international courier service. భూమికి మరో ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్ శాస్త్రవేత్తలు. భూమిని ఓ భారీ ఉల్క ఢీకొనడం ఖాయమని, ఇందుకోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాలని ఐర్లాండ్కు చెందిన ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫిట్జీ సిమాన్స్ హెచ్చరించాడు. 1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొట్టింది. 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైపోయిందప్పుడు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ఉల్క ఢీకొంటే ఒక పెద్ద నగరమే భస్మీపటలం అవుతుందని తెలిపారు. అదే పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం మాత్రం అపారంగానే ఉంటుందట. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎంతో కృషి చేసి భూమికి సమీపంలో ఉన్న మనకు హాని కలిగించే 1800 ఆస్ట్రాయిడ్లను గుర్తించారని చెప్పారు. అయితే ఇంకా చాలా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతిరోజు మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కల్ని గుర్తిస్తూనే ఉంటారని వాళ్ళంటున్నారు. అయితే వాటి వల్ల హాని ఉండదన్నారు. అయితే మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందంటూ ఆయన ప్రపంచ ప్రజల్ని హెచ్చరించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఆ ఘటన ఇదేనా అని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఉల్కాపాతం తగిలి ఒక నగరం భస్మీపటలమైపోతుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వివరించారు. ప్రత్యేకంగా ఆ సమయంలో అమెరికా గురించి కూడా ప్రస్తావించారు. ప్రపంచాన్ని ఏల్తున్నటువంటి ఆ దేశంలో ఒక నగరం పూర్తిగా భస్మీపటలమైపోతుందట. మరి ఈ తుంగుస్కా ఘటన ఎలా ఆపగలం? శాస్త్రజ్ఞులు దాని మీదే ఇప్పుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు.